అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. సాయన కూతురు నివేదిత, కేసీఆర్ గారు సాయన కుటుంబానికి నమ్మి మరొకసారి టికెట్ మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. ఆ రోజు నుండి నాన్న లేనప్పటి నుండి కూడా మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా మాకు వెళ్ళంటే ఉండేసి మాకు చాలా హెల్ప్ చేస్తున్నారు. మాకు టికెట్ వచ్చిన తర్వాత లాస్య గారి కోసం కూడా వాళ్ళు చాలా కృషి చేసి గెలిపించారు. అన్ఫార్చునేట్లీ 2 months ముందు లాస్య గారు రోడ్ యాక్సిడెంట్లో చనిపోయారు. దాని తర్వాత కేసీఆర్ గారు మళ్ళీ టికెట్ ఇచ్చారండి. అప్పటి నుండి అంతా రాజంగా మా తోడుగా ఉండేసి చూసుకుంటున్నారు. ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారు మా వెనుకలే ఉండేసి మాకు ఇక్కడి వరకు తెచ్చారు. మాకు ప్రజలలో పోయినా కానీ మాకు చాలా మంచి స్పందన ఉంటుంది. కేసీఆర్ గారు మాకు టికెట్ ఇచ్చినందుకు వాళ్ళు చాలా పాజిటివ్గా రెస్పాన్స్ ఇస్తున్నారు. 30 years నుండి సాయన గారు చేసిన అభివృద్ధి కానీ కేసీఆర్ గారి పథకాలు కానీ వాళ్ళు బాగా గుర్తు చేసుకుంటున్నారు. సో నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, ప్రజలు ఎలాగైతే 30 years నుండి నాన్నని గెలిపించుకుంటూ వచ్చారో, లాస్ట్ టైం లాస్య గారిని ఎలా అయితే సపోర్ట్ చేసి గెలిపించారు, నా మీద కూడా అలానే వాళ్ళ ఆశీర్వాదం ఉంచాలని కోరుకుంటున్నాను. నమస్తే అండి. ఇది వ్యాపారం గురించి కాదు, ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం. ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా? అది సీక్రెట్ అండి.